చియాన్ విక్రమ్ నటించిన వీరధీర శూర రివ్యూతో అయితే వచ్చేసాం. వీళ్ళైతే ఫస్ట్ పార్ట్ 2 రిలీజ్ చేసి నెక్స్ట్ పార్ట్ 1 అయితే రిలీజ్ చేస్తామన్నారు. అసలు ఈ మూవీ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, విక్రమ్ నటించిన వీరధీర శూర యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒకే రాత్రిలో జరిగే కథతో ఆసక్తి రేకెస్తుంది. కాళీ అనే పాత్రలో విక్రమ్ కిరాణా దుకాణం నడుపుతూ భార్య వాణి, దుషార విజయన్ పిల్లలతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే అతని గతం రవి పృథ్వీ అనే గ్యాంగ్స్టర్తో ముడిపడి ఉంటుంది. రవి కొడుకు కన్నన్ సూరజ్ వెంజర్ 3 ఓ కేసులో ఇరుక్కోగా ఎస్పీ ఎస్జే సూర్య దాన్ని అవకాశంగా తీసుకుని వారిని ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో కాళీ గతం బయటపడడంతో కథ మలుపు తిరుగుతుంది. విక్రమ్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సన్నివేశాల్లో అతని స్టామినా, ఎనర్జీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఎస్జే సూర్య విలనిజం సినిమాకు మరో బలం. జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం రాత్రి సన్నివేశాలకు తగ్గట్టు థ్రిల్ను పెంచుతుంది. సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. అయితే కథనం అక్కడక్కడ స్లోగా సాగడం ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తిని మిగుల్చుతుంది. కథలో కొత్తదనం లేకపోవడం కూడా మైనస్గా చెప్పొచ్చు. మాస్ అంశాలతో కూడిన ఈ థ్రిల్లర్ విక్రమ్ అభిమానులకు ఓ మంచి వినోదాన్ని అందిస్తుంది. రాత్రి సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్లు చక్కటి అనుభూతినిస్తాయి. అయితే స్టోరీలు దప్త లేకపోవడం, కొన్ని లాజికల్ మిస్ కావడం సినిమాను సగటు రేంజ్లో నిలిపాయి. మొత్తంగా చూస్తే యాక్షన్ ఆశించే వారికి ధీర వీర శూర ఓ డీసెంట్ ఎంటర్టైనర్. విక్రమ్ ఎస్జే సూర్య కాంబినేషన్, జీవి ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమా చూడదగ్గ చిత్రంగా మార్చాయి. మీరు ఆల్రెడీ వాచ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేసండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.